1903 సంవత్సరం ఒక దేవదాసి తన యావదాస్తిని అమ్మేసి చరిత్రలో ఒక ప్రాశస్త్యం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన మొట్టమొదటి సంగీత విద్వాంసాలు భారతదేశం. మైసూరులో షణ్ముఖరావు గారు ఒక జడ్జి ఉండేవారు. ఎప్పుడు ఆయన హైకోర్టు నుంచి వెళ్తూ ఈవిడ ఉండే ఇంటి దగ్గర ఆగి 2-3 గంటలు ఉండి సో ఆ రకంగా అభిమానం పెంచుకున్నాడు ఆవిడ మీద. అంటే వేరే దురుద్దేశాలు కాదు, కేవలం ప్యాటర్న్. 5వ సంవత్సరంలోనే ఈవిడ దేవదాసిగా కూడా పెట్టారు. ఆవిడకి పెళ్లి చేసుకునే అవకాశం శ్రీపాద కృష్ణమూర్తి గారు ఒకసారి రాజమండ్రిలో ఈవిడ ప్రదర్శనగా ముగ్ధుడైపోయి ఒక సద్బ్రాహ్మణుడు, ఒక ఉద్దండ పండితుడు, వేదాంగాలు చదివిన మహానుభావుడు వంగి ఒక దేవదాసి పాదాలను ముట్టుకుని ఆవిడ కాళ్ళకి దండం పెట్టి గంట పెళ్లి. ఆ దేవదాసి పేరు 1903 సంవత్సరం తిరువాయూరులో త్యాగరాజస్వామి వారి సమాధి మండపం శిథిలావస్థకి చేరుకున్న సందర్భంలో ఒక దేవదాసి ముందుకొచ్చి తన యావదాస్తిని అమ్మేసి ఆ సంపదనంతా వినియోగించి ఆ సమాధి మండపాన్ని మళ్ళీ కట్టడమే కాకుండా త్యాగరాజస్వామి వారి విగ్రహాన్ని పెట్టి రామజయం అనే పేరుతో ఒక దేవాలయాన్ని నిర్మించింది. ఆ దేవాలయం దగ్గరే త్యాగరాజస్వామి వారి సమాధి మండపం దగ్గరే త్యాగరాజ ఆరాధనోత్సవాలను జరిపిస్తూ ఈ రోజు వరకు త్యాగరాజస్వామి వారి కీర్తనలన్నీ తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్రాల్లో పాడుకుంటున్నామంటే దానికి మూల కారణమైన ఆ దేవదాసి గురించి ఒకసారి చెప్పుకుందాం. ఆ దేవదాసి పేరు నాగరత్నమ్మ. ఆవిడ్ని అందరూ బెంగుళూరు నాగరత్నమ్మ అంటారు. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో దేవదాసి అసోసియేషన్ అని పెట్టించి, అంటే దేవదాసి అనే పదమే ఆ రోజుల్లో ఒక వేశ్యకి, ఒక వ్యభిచారికి పర్యాయపదంగా వాడే పదం. అలాంటి దేవదాసి అసోసియేషన్ పెట్టించి ఆ అసోసియేషన్కి బెంగళూరు నాగరత్నమ్మ గారు అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. అమ్మ గురించి చెప్పుకుందాం. 1878 సంవత్సరంలో నంజన్గూడ అనే ఒక ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలో దేవదాసి కుటుంబంలో పుట్టింది ఆవిడ. దేవదాసి కుటుంబం అంటే మన తండ్రి పేరు కరెక్ట్గా చెప్పలేము. ఆవిడ తల్లి అవివాహిత పుట్టులక్ష్మి ఆవిడ పేరు. ఆవిడ చక్కటి గాయనీమణి. పుట్టులక్ష్మి గారే కాకుండా ఆవిడ తల్లి గారు వీళ్ళందరూ కూడా మైసూరు మహారాజా వారి ఆస్థానంలో పాటలు పాడుతూ ఉండేవారు. సో కొంత సంగీతం తాలూకు ప్రభావం ఉన్న కుటుంబంలో, దేవదాసి కుటుంబంలో ఆవిడ జన్మించింది. వకీల్ సుబ్బారావు అనే ఒక ఆయన ఈ పుట్టులక్ష్మికి తోడుగా ఉండేవాడు. ఆయన్నే తండ్రి అంటారు. అయితే ఈ వకీల్ సుబ్బారావు ఈ నాగరత్నమ్మ గారికి 4 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసులో ఆయన బారిపోయాడు. సో పుట్టులక్ష్మి గారికి ఇంకా మగతోడు లేదు. ఆవిడేం చేసింది, అప్పుడు సంస్కృతంలో నిష్ణాతుడైన ఒక పండితుడు, వైలిన్ విద్వాంసుడైన ఓ శాస్త్రి అని ఆయన దగ్గర కొంత ప్రాపకం సంపాదించుకుంది పుట్టులక్ష్మి. సో ఆ శాస్త్రి అని ఆయన దగ్గర వెళ్ళడం నాగరత్నం గారికి లాభించింది. ఈ 4-5 ఏళ్ల అమ్మాయికే శాస్త్రి సంస్కృతం నేర్పించడం మొదలుపెట్టాడు, వైలిన్ నేర్పించడం మొదలుపెట్టాడు. అయితే ఇది ఎన్నాళ్ళలో ఈ ఆనందం కొనసాగల. శాస్త్రి కూడా ఈ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేయాలి? పుట్టులక్ష్మి గారికి ఒక ఐడియా వచ్చింది. అమ్మాయిని చూస్తే సంగీతంలో ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, భాషల మీద పట్టు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తన దూర బంధువు ఒక ఆయన ఉంటే ఆయన దగ్గర కర్ణాటకలో ఉన్న మైసూరుకి పంపించింది. వీళ్ళు నంజన్గూడ నుంచి మైసూరుకి పంపించింది ఈ పిల్లని. సో ఆయన పర్యవేక్షణలో ఈ అమ్మాయి పెరుగుతూ కన్నడం, తెలుగు, తమిళం, సంస్కృతం, ఇంగ్లీషు, ఆంగ్లం ఈ 5 భాషల్లో అద్భుతమైన ప్రావీణ్యత సంపాదించింది 12-13 సంవత్సరాలు ఉన్న ఈ నాగరత్నమ్మ. అదే సమయంలో మునుస్వామి అనే ఒక సంగీత విద్వాంసుడి దగ్గర కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని కూడా అభ్యసించడం మొదలుపెట్టింది. వైలిన్ వాయించగలదు, కర్ణాటక సంగీతం పాడగలదు. అదే సమయంలో నృత్యంలో కూడా తనదైన ముద్రను వేసుకోవాలనే ఉద్దేశంతో గొప్ప నాట్య కళాకారిణిగా రూపాంతరం చెందాలని నాట్యం కూడా నేర్చుకోవడం మొదలుపెట్టింది. సో భాషలు, సాహిత్యం, సంగీతం, నృత్యం ఇవన్నీ 15 సంవత్సరాలు వయసు వచ్చేసరికే తండ్రి తోడు లేని కేవలం ఒక అవివాహితైన పుట్టులక్ష్మి కడుపున జన్మించిన నాగరత్నమ్మ గారికి ఇవన్నీ వంట పట్టేశాయి, ఔపోసన పట్టేసింది. 15వ సంవత్సరంలోనే మైసూరులో తన మొట్టమొదటి ప్రదర్శన ఇచ్చింది, వైలిన్లో, డ్యాన్స్లో, కర్ణాటక మ్యూజిక్లో కాదు. ఈ లోపల ఆవిడ హరికథల్లో కూడా తన ప్రావీణ్యతని పెంచుకోవడం మొదలుపెట్టింది. ఇవన్నీ ఆ నోట ఈ నోట మైసూరు మహారాజు వారి దృష్టికి వెళ్ళాయి. మైసూరు రాజావారు వెంటనే ఈవిని పిలిపించి తన ఆస్థాన గాయనిగా, తన ఆస్థాన నాట్య కళాకారిణిగా ఆవిడకి పదవి ఇచ్చాడు. చక్కటి డబ్బు, ఆడంబరాలు, మంచి మంచి ఇళ్ళు ఇవన్నీ సమకూడడం మొదలెట్టాయి. ఈ ప్రతిభ ఆ నోట ఈ నోట
దక్షిణ భారతదేశం మొత్తం అంతా వ్యాపించింది. ఏ తోడు లేని ఒక మహిళ దక్షిణ భారతదేశం అంతా వ్యాపించింది. సో వ్యాపించిన తర్వాత ఏం జరిగింది? విజయనగరం రాజుల నుంచి కబురు వచ్చింది, అక్కడ ప్రదర్శనలు. ట్రావెన్కోర్ రాజావారు పిలిపించారు, అక్కడ ప్రదర్శనలు. బొబ్బిల్ రాజావారు పిలిపించారు, అక్కడ ప్రదర్శనలు. ఇంతంత ప్రదర్శనలతో దక్షిణ భారతదేశం అంతా మారుమోగిపోయింది నాగరత్నమ్మ గారి పేరు. అంతేకాకుండా ఈ డబ్బంతా తీసుకుంది కదా, చరిత్రలో ఇంకొక ప్రాశస్త్యం ఉంది ఆవిడికి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన మొట్టమొదటి సంగీత విద్వాంసాలు ఈవిడ భారతదేశంలో. మొట్టమొదటి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసింది ఆవిడ. ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన మొట్టమొదటి సంగీత విద్వాంసాలు. అయితే ఈ సమయంలో ఏం జరిగింది? మైసూర్లో మీకు షణ్ముఖరావు గారు ఒక జడ్జి ఉండేవారు మైసూర్ హైకోర్టులో. ఈ షణ్ముఖరావు గారు అమ్మ ప్రదర్శనలు చూశారు. ఇంకా చిన్నవాడు ఈవిడ, 17, 18, 19 సంవత్సరాలు, 20 సంవత్సరాల వయసు. షణ్ముఖరావు గారికి అమ్మ ప్రదర్శనలు అంటే చాలా ఇష్టం. అందువల్ల ఎప్పుడు ఆయన జడ్జిని హైకోర్టు నుంచి వెళ్తూ ఈవిడ ఉండే ఇంటి దగ్గర ఆగి 2-3 గంటలు ఉండి ఆవిడ కృతులు కీర్తనలు అన్ని వెళ్తూ ఉండేవాడు. సో ఆ రకంగా అభిమానం పెంచుకున్నాడు ఆవిడ మీద. అంటే వేరే దురుద్దేశాలు కాదు, కేవలం ప్యాటర్నేజ్. ఈవిడికి సహాయం చేయాలి, ఈవిడికి మనం దన్నుగా నిలబడాలని ఆ జడ్జి షణ్ముఖరావు గారు అనుకోవడం ఈవిడికి ఒక రకంగా వరంగా పరిణమించింది. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. 5వ సంవత్సరంలోనే ఈవిని దేవదాసిగా కూడా డిక్లేర్ చేశారు. ఆవిడకి పెళ్లి చేసుకునే అవకాశం లేదు. నాగరత్నమ్మ గారిని ఆవిడ 5వ సంవత్సరంలోనే దేవదాసి వ్యవస్థలోకి నెట్టడం అందామా, తోయడం అందామా, లేకపోతే దేవదాసిగా మార్చడం అందామా, బట్ ఆవిడ దేవదాసి. ఆవిడ 5వ సంవత్సరం నుంచి నంజన్గూడ టెంపుల్కి లింకప్ అయిన కొరిలేట్ అయిన ఒక దేవదాసి ఈవిడ. సరే, ఇక్కడ దాకా వచ్చాం. షణ్ముఖరావు గారు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ లోపల ఆవిడకి సంగీతం నేర్పించిన మునిస్వామి గారు మరణించారు. చాలా కుంగిపోయిందమ్మ. ఆవిడ్ని మొత్తం ఆ ఊర్లో ఉండి నేర్పించిన మనిషి అంతా ఆయన చనిపోవడం చాలా దుఃఖాన్ని కలిగించింది. సో అమ్మ అక్కడి నుంచి ఏం చేసింది? ఇక్కడ లాభం లేదని మైసూరు నుంచి ఆ దుఃఖాన్ని దిగమింగుకోవడం కోసం ఆవిడ బెంగళూరుకి షిఫ్ట్ అయింది. బెంగళూరుకి షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఈ జడ్జి గారి సహకారాలు అందుతూనే ఉన్నాయి. బెంగళూరులో ఆవిడ మళ్ళీ ప్రదర్శనలు ఇవ్వడం, అద్భుతంగా తన యొక్క ప్రతిభతో రాణించడం లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇదంతా జరుగుతోంది, ఈ ప్రస్థానం అంతా. ఈ లోపల ఈ జడ్జి గారే చెప్పారు, అమ్మా ఇంకా మీరు ఇక్కడ ఉండడం కంటే కళల రాజధాని, దక్షిణ భారతదేశ కళల రాజధాని, ఏ ఏ ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ భాష వాళ్ళైనా గౌరవించబడే, కళాకారుడైతే గౌరవించబడే ఒక ప్రాంతం మెడ్రాస్ ప్రాంతం. అక్కడికి వెళ్ళిపోమ్మా, అక్కడికి వెళ్ళిపోతే నువ్వు మరింత రాణిస్తావని చెప్పాడు ఆయన. ఈవిడ ధైర్యంగా ఆ ఊరు వెళ్ళింది. వెళ్ళిన వెంటనే అక్కడ రాజమణి మొదలియార్ అనే ఒక ధనికుడి దగ్గర సహాయం తీసుకుంది. ప్రాపకం అని రాస్తారు, దాన్ని మనం ఎక్కువ ఎలాబరేట్ చేయొద్దు. అక్కడ అది తీసుకున్న అమ్మ ఏం చేసింది? సంగీత విద్వాంసులు ఉండే చోట ఒక ఇల్లు తీసుకుంది, ఒక సంపన్న ప్రాంతంలో తీసుకుని వీణా అమ్మాళ్ళని, ఆ రోజుల్లో వీణా వాయిద్యంలో మొత్తం భారతదేశంలోనే అద్భుతమైన వీణా వాయిద్యకారిని, వీణా అమ్మాళ్ళ యొక్క స్నేహాన్ని సంపాదించింది. చాలా తెలివైన ఆవిడ ఈవిడ. వీణా అమ్మాళ్ళ యొక్క స్నేహాన్ని సంపాదించింది. శ్రీనివాసాచార్యులని ఒక సంగీత విద్వాంసుడి యొక్క స్నేహాన్ని సంపాదించింది. మద్రాసులో తన విశ్వరూపం చూపించడం మొదలుపెట్టి, మద్రాస్ కన్సర్ట్స్ ఈ విశ్వరూపం మొదలు పెడుతూనే అప్పుడే ఆవిడకి ఒక ఐడియా వచ్చింది. ఈ దేవదాసి కదా ఆవిడ, ఎక్కడో ఆ బాధ ఉంటుంది ఆవిడకి. అసలు ఈ దేవదాసికి సహాయం చేయాలని ఒక దేవదాసి అసోసియేషన్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ అని ఒక రిజిస్టర్డ్ బాడీని పెట్టగలిగిందమ్మా. ఎంత గొప్ప విషయం ఇది! ఒక రిజిస్టర్డ్ బాడీని పెట్టి దేవదాసులు ఎవరైనా సంగీత సాహిత్యాలు గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఆ అసోసియేషన్ ద్వారా ఆదుకోవడం, ఆర్థిక సహాయాలు చేయడం, వారు ప్రదర్శనలు ఇప్పించడానికి సహాయం చేయడం, ఇటువంటి ఒక ఫెమినిస్ట్ ఉద్యమం. దేవదాసి ఉద్యమే కాకుండా, ఎందుకంటే ఆ రోజుల్లో సంగీత సాహిత్యాలు, నృత్యాలు ఇవన్నీ కూడా మోస్ట్లీ మేల్ డామినేటెడ్. ఆడవాళ్ళు అందులో ఉన్నారంటే వాళ్ళని వ్యభిచారులుగాను, దేవదాసులుగాను చూడడమే. గౌరవం లేదు, ఎంజాయ్ చేసేవారు. మీరు ఒక ప్రదర్శన ఇస్తే ఆనందిస్తారు, చప్పట్లు కొడతారు. కానీ మీకు సోషల్ సెక్టర్లో అంత గొప్ప గౌరవ ప్రతిష్ట లభించేవి కాదు. వాటి కోసం పోరాటం మొదలుపెట్టిందమ్మా. అంటే ఇప్పుడు కూడా అంత ఇంటెన్సిటీతో కాకపోయినా ఇప్పటికీ కొంచెం పరిస్థితులు ఉంటాయి. 1920 ప్రాంతాల్లోనే, 1910, 20 ప్రాంతాలు, 25, 30 ఏళ్ల వయసులోనే అమ్మ ఈ ఫెమినిస్ట్ ఉద్యమానికి దారితీసింది. మహిళలు సంగీత నృత్యాలు ఉన్న మహిళలు గౌరవించబడాలి. మీరు ఎట్లా చెప్తారు? దేవదాసి అంటే మీ దృష్టిలో ఎందుకు లోకుగా చూస్తున్నారని ఒక యుద్ధాన్ని ప్రారంభించి చాలా కృతకృత్యురాలైంది, ఒక గౌరవాన్ని సంపాదించుకోగలిగింది. ఇలా సంగీత సాహిత్యాలతో ఆవిడ ప్రస్థానం ముందుకెళ్తున్నప్పుడు ఒకరోజు రాత్రి ఆవిడకు ఒక కళ వచ్చింది. ఆ కళలో రాముడు కనిపించాడు ఆవిడకి. రాముడు కనిపించి, అమ్మ నాగరత్నమ్మ,
ఈ కర్ణాటక సంగీతానికి ఆద్యుడు దైవం త్యాగరాజస్వామి వారికి నువ్వు ఒక గుడి కట్టించు అని ఒక స్వప్న సందేశం వచ్చింది అమ్మకి. ఈ స్వప్న సందేశం వచ్చిన తర్వాత అమ్మ కొన్ని రోజులు ఆలోచించింది. ఈ లోపల తన ప్రోగ్రాంలు అన్నీ జరుగుతున్నాయి. మద్రాసులో ఉంది ఆవిడ, కానీ బెంగళూరు నుంచి వచ్చింది కాబట్టి బెంగళూరు నాగరత్నమ్మ అని పిలిచేవారు అందరూ అక్కడ. ఇందాక మీకు నాగరత్నమ్మ అని చెప్పాను. ఎందుకు బెంగళూరు నాగరత్నమ్మ? మద్రాసులో ఇంత గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న ఆవిడ వచ్చింది బెంగళూరు ప్రాంతం నుంచి కాబట్టి ఆవిడ బెంగళూరు నాగరత్నమ్మ అనేవారు. ఈ బెంగళూరు నాగరత్నమ్మ గారు ఈ స్వప్నం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. నిజమే కదా, త్యాగరాజ స్వామి వారు లేకపోతే మనం అందరం ఎవరు? ఆ స్వామి పెట్టిన భిక్ష కదా ఈ కృతులు కానీ ఈ కీర్తనలు కానీ. తన జీవితాన్నే రాముడికి సంగీతానికి అంకితం చేసిన ఆ మహనీయుడికి గుడి కట్టమని రాముడే నాకు ఆ సందేశాన్ని పంపించడం ఏమిటని ఆలోచిస్తుంది. ఈ లోపల మధ్యలో ఈవిడికి అప్పుడప్పుడు కొన్ని సంగీత మెళకువలు నేర్పిన కిష్టప్ప అనే ఒక గురువు మెద్రాస్ వచ్చి ఈవిని కలిశారు. అతని పేరు కిష్టప్ప. ఆయన వచ్చి చూడండి ఎలా జరుగుతాయో సన్నివేశాలు. ఈవిని పిలిపించి, అమ్మా చిరంజీవి, నాకు ఇద్దరు మంచి శిష్యులు ఉన్నారు, వాళ్ళిద్దరు తిరువాయూరు ప్రాంతం వారు. వాళ్ళు త్యాగరాజస్వామి వారికి 1903 ఆ ప్రాంతంలో ఒక చిన్న సమాధి మండపం కట్టారమ్మా. ఆ సమాధి మండపం దగ్గర సంగీత ఉత్సవాలు కూడా ప్రారంభించారు. కానీ ఆ ఊర్లో ఉండే కులాల మధ్య గొడవల వలన, ధనికులు పేదల మధ్య గొడవల వలన 2 వర్గాలుగా విడిపోయి 2 సంగీతోత్సవాలు 2 ఆరాధనోత్సవాలు చేస్తున్నారు. వాళ్ళు కొట్టుకుని ఆ సమాధిని మొత్తం శిథిలావస్థకి చేర్చేశారు. స్వామి పట్ల ఇది ఎంతో అపచారం అమ్మా, మనందరం ఏదో ఒకటి చెయ్యాలి అన్నాడు. వెంటనే అమ్మ ఉలిక్కిపడింది. 4 రోజుల క్రితం స్వప్న సందేశం దేవుడి నుంచి, 4 రోజుల తర్వాత ఇంకో సందేశం గురువు నుంచి. ఇంకా ఆవిడ ఆగలేదు. ఏం చేయాలి? వెంటనే ఆవిడ చాలా ఆడంబరంగా బతికేది అమ్మ. ముర్రబ్బగ్గీలు, పల్లకీలు, గండపెండేరాలు. మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఈవిడ దక్షిణ భారతదేశంలో తిరుగుతున్నప్పుడు, రకరకాల రాజాస్థానాలకు వెళ్తున్నప్పుడు ఆవిడకి ఎన్నో రకాలైన బిరుదాలు, గాన కళా ప్రపూర్ణ అని, విద్యాసుందరి అని, రకరకాల వీటిలో కూడా శ్రీపాద కృష్ణమూర్తి గారు మహాపండితుడు, ఉద్దండ పండితుడు, వేద పండితుడు. అటువంటి వేద పండితుడు, ఉద్దండ పండితుడైన శ్రీపాద కృష్ణమూర్తి గారు ఒకసారి రాజమండ్రిలో ఈవిడ ప్రదర్శనగా ముగ్ధుడైపోయి ఆ కురువృద్ధుడైన ఆ వేద పండితుడు వంగి అమ్మ కాళ్ళకి గండపెండరని దొరికాడు. ముట్టుకుని, ఒక దేవదాసి పాదాలను ముట్టుకుని, ఒక సద్బ్రాహ్మణుడు, ఒక ఉద్దండ పండితుడు, వేదాంగాలు చదివిన మహానుభావుడు వంగి ఆవిడ కాళ్ళకి దండం పెట్టి గండపెండరని దొరికాడు. ఓన్లీ కళకే ఉంటుంది సార్, అది కళకే ఉంటుంది. గొప్పతనం నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నీ జెండర్ ఏంటి మర్చిపోయి తన్మయత్వంలో చేసే పని కానీ ఒక కళకే ఉంటుందమ్మా. సో అటువంటి నాగరత్నం గారు ఈ ఆడంబరాలు అవి పక్కన పెట్టి ముందు తన ఎంత ఖర్చు అవుతుందో ఒక ఎస్టిమేట్ వేసుకుంది. ఆవిడ చేస్తే బాగా చేయాలనుకుంది. ఈ చిన్న మండపాలు ఇవి కట్టడం కాదని ముందు తిరువాయూరు వెళ్ళింది. తిరువాయూరు వెళ్ళి ప్లాన్లు గీయించుకుంది. ఎంత డబ్బు కావాలో చూసుకుంది. మొత్తం తన ఆస్తులన్నీ అమ్మి డబ్బుగా మార్చి ఈ 1913-14 ప్రాంతాల్లో మొదలు పెడితే 3 కట్టారు. అది 10 ఎంతకో డైలాబరేట్ అయిపోయింది. ప్రారంభించిన 7-8 సంవత్సరాలు పట్టింది. అద్భుతమైన దేవాలయం, త్యాగరాజ స్వామి వారి విగ్రహం, దాన్ని మళ్ళీ ప్రాణప్రతిష్ఠ, సమాధి మండపం ఇవన్నీ కట్టి అమ్మ 1921-22 ప్రాంతాలకి ఆ గుడిని పూర్తి చేసి అక్కడ ఆరాధనోత్సవాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభించింది. త్యాగరాజ స్వామి వాళ్ళు ఎందరో మహానుభావులు, ఇలాంటి ఎన్నో త్యాగరాజ కృతులు ఈరోజు మనం పాడుకుంటున్నాం, ఆనందిస్తున్నాం, పరవశిస్తున్నాం. ఆయనే కదా, త్యాగరాజ స్వామి వారే కదా కర్ణాటక సంగీతానికి ఆయనే ఆద్యులు. ఈరోజు త్యాగరాజ స్వామి వారి యొక్క పరంపర కొనసాగడం, వారి గీతాలు కొనసాగడంలో అమ్మ పాత్ర ఎంతైనా ఉంది. బెంగళూరు నాగరత్నం గారి పాత్ర ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ విచిత్రం చెప్పాలి మీకు. అమ్మ అంత ఖర్చు పెట్టి ఒక యోగినిగా మారిపోయింది. అమ్మ చాలా సాధారణ జీవితానికి, సింపుల్ లైఫ్ స్టైల్గా వచ్చేసింది. దేవదాసి వ్యవస్థలో ఉండే కొన్ని అపభ్రంశాలను కూడా వదిలేసింది ఆవిడ. వదిలి ఒక సాధారణ జీవితము, ఒక యోగిని జీవితం ప్రారంభించింది. త్యాగరాజ స్వామి వారి గుడి కట్టిన తర్వాత ఆ గుడి దగ్గరే ఆవిడ కాలక్షేపం చేయడం మొదలుపెట్టింది. అక్కడే ఉండేది అమ్మ ఎక్కువ. ఆ గుడి ప్రాంగణంలో నిద్రపోయేది. త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభించింది మళ్ళీ గొడవల. చాలా విచిత్రం ఏంటంటే ఆ రోజు త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో మహిళలకు ప్రవేశం లేదు. మహిళలకు ప్రవేశం లేదు. ఎలా అడిగింది, ఒప్పుకోలేదు. ఎందుకని ప్రదర్శన అంటే మహిళలు ఎందుకు ప్రదర్శన లేదంటే సంగీత నృత్య కళాకారులందరూ కూడా సర్వసాధారణంగా దేవదాసీలు, వారెవరు ఒక స్థాయి లేని మనుషుల సమాజంలో వాళ్ళు పాట పాడితే ఆరాధనోత్సవాల్లో త్యాగరాజ స్వామిని అవమానించినట్టు. ఇది అప్పుడు పాపులర్ ఇడియం. మరి ఆవిడ డబ్బు, ఆవిడ సంపద అన్ని అవన్నీ కూడా ఉపయోగపడ్డాయి. కానీ
ఆవిడ సృష్టించిన దానికి ఆవిడ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో వాళ్ళకి ఒప్పుకోలేదు లోపలికి. ఒప్పుకోలేదు. అయితే అమ్మ ఏమిటి ఊరుకునే మనిషి కాదు. అమ్మ ఊరుకునే మనిషి కాదు. 5వ సంవత్సరంలో దేవదాసిగా మారిన ఆవిడ అన్ని ఆటుపోట్లు తట్టుకుంటూ దక్షిణ భారతదేశం అంతా పేరు ప్రతిష్టలు తెచ్చుకుని ఎన్నో రాజాస్థానాల్లో ఆస్థాన గాయనీమణిగా ఆస్థాన నర్తకీమణిగా పేరు పొందిన ఆవిడ ఊరుకుంటుందా? ఉమ్, వేరు కుంపటి పెట్టింది. పెద్ద భారీ స్థాయిలో ఉమ్, అంగరంగ వైభవంగా అవతల వాళ్ళు చిన్నబుచ్చుకునేటట్టుగా, అంటే ఎందుకు పనికిరా అవతల వాళ్ళ ఆరాధనోత్సవాలు ఉమ్, వాళ్ళని వదిలేసింది. ఆ మేల్ డామినేట్ ఆరాధనోత్సవాలను వదిలేసి ఈవిడ చక్కటి ఒక సంగీత సభలు ఆరాధనోత్సవాలు ప్రారంభించి అందులో అందరికీ ప్రవేశం కల్పించింది. ఉమ్, దేవదాసీలు, ఆడవాళ్ళు, మహిళలు, వ్యభిచారులు, మీకు పాట వచ్చా, సంగీతం వచ్చా, పాడండి వచ్చి. స్వామికి అది కైంకర్యమే. మీ కులమతాలతో నాకు సంబంధం లేదండి అమ్మ. ఉమ్, అంత యుద్ధం చేసిందమ్మ. చేసి ఆ ఆరాధనోత్సవాలు ఎంత గొప్ప అయిపోయాయంటే, ఉమ్, ఆ వైరి వర్గం వాళ్ళు ఎవరైతే మొగాళ్ళు పెట్టుకున్న ఆరాధనోత్సవాలు ఎందుకు పనికి రాకుండా పోయి ఉమ్, వాళ్ళు వచ్చి అమ్మకాళ్ళు పట్టుకుని, అమ్మ మమ్మల్ని కూడా మీతో చేర్చుకో, మేము మా చిన్న సభని మీతో కలిపేస్తున్నాం అంటే పెద్ద మనసుతో ఉదార స్వభావంతో వాళ్ళని కూడా తనతో చేర్చుకుని ఉమ్, అద్భుతమైన స్థాయిలో సంగీత ఆరాధనోత్సవాల్ని ఆ రోజు నుంచి ప్రారంభించడం మొదలుపెట్టి కంటిన్యూ చేయడం మొదలుపెట్టిందమ్మ. ఇది త్యాగరాజ స్వామి వారికి అమ్మ ఇచ్చిన నీరాజనం, అమ్మ ఇచ్చిన కైంకర్యం. ఇంత గొప్ప కథని మన సినిమా వాళ్ళు ఎవరు తెలియదు అన్న వారికి. ఎందుకు మనకి గొప్ప విశేషాలు ఎందుకు ఇప్పుడు అంటే సమాజం ఒక సినిమాగా నిర్మిద్దామని ఎవరికి ఆలోచన అని రాలేదు. నేను ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు అంటే మిమ్మల్ని పొగడాలి ఇక్కడ, మీరేమనుకోకండి ఈ మాట అంటున్నందుకు. సరే. ఇటువంటి విషయాలు చెప్పాలనే ఆలోచనని ఉమ్, నాకు కలిగించింది మీరు. సీరియస్గా మనం ఎక్కడ మొదలెట్టామనే దాన్ని తీసుకొస్తే వాళ్ళు చాలా విశేషాలు చెప్పుకుని వెళ్తాం. మీ వల్ల నేను కూడా చదువుకోవడం మొదలెట్టాను, ఇంకా విశేషాలు తెలుసుకుందాం. సో బెంగళూరు నాగరత్నం గారు ఇది. అయితే నాగరత్నం గారి సంగీతము, మనం నృత్యం గురించి చెప్పుకున్నాం, ఆరాధనోత్సవాల గురించి కూడా చెప్పుకున్నాం. ఆవిడ పొందిన గౌరవాన్ని, ఆవిడ పొందిన ఖ్యాతి గురించి మాట్లాడుకున్నాం. అమ్మకి ఇంకొక యాంగిల్ ఉంది. సంస్కృత, ఆంధ్ర, తమిళ, కన్నడ, ఆంగ్ల భాషల్లో ఆవిడ నిష్ణాతురాలు. అందువల్ల సాహిత్యం వైపు కూడా అమ్మ మొగ్గు చూపింది. ఆవిడ మంచి మంచి పుస్తకాలు రాశారు, అనువదించారు, తెలుగులో రాశారు పుస్తకాలు. ఊహించగలరా? ఎక్కడ బెంగళూరు నాగరత్నమ్మ, ఎక్కడ తిరువాయూరు, ఎక్కడ తెలుగు పుస్తకాలు? మద్యపానం అనే ఒక పుస్తకం రాసింది తెలుగులో ఆవిడ. దేవదాసి సంవాదం అనే ఒక తెలుగు పుస్తకం రాసిందమ్మ. త్యాగరాయ అష్టోత్తర శతనామావళి అని ఒక పుస్తకం రాసిందమ్మ. ఈ సాహిత్యం మీద కూడా చాలా మక్కువ పెంచుకుని ఆవిడ ఈ సాహిత్యం మీద మక్కువతో ఎన్నో పుస్తకాలు చదవడం, అనువదించడం, పీఠికలు రాయడం, ఎడిట్ చేయడం, ఇలాంటివన్నీ ఒక పెద్ద యాక్టివిటీ పెట్టుకుంది. ఓ ప్రెస్ పెట్టేసుకుంది ఆవిడ. బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, ఆవిడే పబ్లిష్ చేసేది. ఇదంతా బ్రిటిష్ కాలం, ఇంకా స్వాతంత్రం రాలేదు మనకి. ఏ 1930s 40s వచ్చాం అప్పటికి. మనం 1878లో పుట్టింది, 1920లో ఆరాధనోత్సవాలు ఇవన్నీ జరుగుతున్నాయి. యోగిని జీవితానికి వచ్చింది, ఓ ప్రెస్ పెట్టుకుంది, పుస్తకాలు రాయడం మొదలుపెట్టింది, పుస్తకాలు పబ్లిష్ చేయడం మొదలుపెట్టింది, వేరే వాళ్ళ పుస్తకాలు కూడా పబ్లిష్ చేయడం మొదలుపెట్టింది. ఒక ప్రింటింగ్ ప్రెస్ సొంతంగా పెట్టుకుంది అమ్మ. ఇంత జరుగుతుంది, ఇంత యాక్టివిటీ, ఎంత మల్టీఫేసెడ్ యాక్టివిటీస్ అమ్మది. ఆ సందర్భంగా తిరుపతి వెంకట కవుల పుస్తకంలో ఎక్కడో రాధా సాంత్వనము అనే ఒక పద్యం జరిగింది ఆవిడ. రాధా సాంత్వనం. కృష్ణుడు రాధని, ఆ రోజుల్లో రాధ యొక్క ప్రేమ, రాధని ఎప్పీజ్మెంట్ ఆఫ్, సాంత్వనం అంటే ఎప్పీజ్ చేయడం. ఈ రాధా సాంత్వనం అనే పుస్తకం చదివితే అమ్మ ఆసక్తి పెరిగి దాని మూలం ఎవరు అని చూసింది. ఇది వెంకట కవులని, తిరుపతి వెంకట కవులు తెలుగు కవి, తెలుగు పుస్తకం చదివిందమ్మ. చదివి ఇదేమిటి, దీని మూలం ఎవరని వెనక్కి వెళ్ళింది. ఇదంతా 1912, 13, 14, 15 ప్రాంతాల్లో ఈ పుస్తకం చదవడం. వెనక్కి వెళ్ళి 1920 ఆ ప్రాంతం చదివిన పుస్తకం చూసి అమ్మ ఏమనుకుంది, ఇది దీని మూలం ఏమిటని వెళ్తే ముద్దుపళని ఆ ముద్దుపళని అనే ఒక దేవదాసి రాసిన పుస్తకం ఇది. ఒక దేవదాసి రాసింది ఈ పుస్తకాన్ని. రాధా సాంత్వనం వెంకట కవుల యొక్క పుస్తకం కాదు, అనువాదంలో వారు వాడారు కొన్ని భాగాల్ని. ముద్దుపళని అనే పుస్తకం చదివితే అందులో శృంగారభరితమైన అద్భుతమైన పద్యాలు ఉన్నాయి. మనం ఎరోటిక్ అనొచ్చేమో తెలుగులో, ఇంగ్లీష్లో. ఈ శృంగారభరితమైన పద్యాలని, శృంగారభరితమైన కంటెంట్ని తిరుపతి వెంకట కవులు వదిలేశారు. అమ్మకి నచ్చలేదు. ఏమిటిది, ఒక దేవదాసి రాధాకృష్ణ ప్రణయంలో ఉండే అద్భుతమైన ఎక్స్టసీని, శృంగారాన్ని వర్ణిస్తే దాన్ని ఎందుకు వదిలేశారు వీళ్ళు అని కోపం వచ్చి వావిళ్ళ వారని ఒక పండితుడు ఉన్నాడు, మహాపండితుడు. ఆయన సహాయం తీసుకుని మళ్ళీ తెలుగులో రాధా సాంత్వనాన్ని మళ్ళీ పబ్లిష్ చేసిందమ్మ. ఎలాగా, ఒరిజినల్ పోయమ్స్ అన్ని తీసుకుని అదే శృంగారభరితమైన, అదే ఎరోటిక్ పోయమ్స్తో ఉలికిపడిన తెలుగునాడు. భూత పద్యాలు అన్నారు అమ్మని. భూత పద్యాలు రాసింది. ఒక పుస్తకంలో అయితే దారుణంగా విమర్శించారు. ఒక దేవదాసి రాసింది, ఇంకో దేవదాసి అనువదించి పబ్లిష్ చేసింది, ఇంతకంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం బూతులు కాకుండా అని రాశారు వాళ్ళు ఒక మ్యాగజైన్లో.
ఒక దేవదాసి ఇంకా బూతు రాసింది, ఇంకో దేవదాసి పబ్లిష్ చేసింది. ఇంతకంటే మనం ఏం ఆశిస్తాం బూతుల కంటే అని ఒరిజినల్ రాసేసింది. ముద్దుపడం రాసిన దాంట్లో ఉన్న శృంగారం అంతా యాజ్ ఇట్ ఈస్గా తెలుగులో అనువదించి ఆ సాహిత్యాన్ని వదిలేసింది ప్రపంచం మీదకి. అప్పుడు ఏం జరిగేది, ఇంకా స్వాతంత్రం రాలేదు, బ్రిటిష్ వారి పరిపాలన కదా. ఒక పుస్తకం పబ్లిష్ అవ్వాలంటే, ప్రపంచంలో అందరూ చదవాలి, ఆ పబ్లిష్ అయ్యి పబ్లిక్ అందాలంటే ఒక కల్చరల్ ట్రస్ట్ ఉండేది, ఒక బోర్డు ఉండేది. ఆ బోర్డు అంగీకరించాలి, ఈ పబ్లిషింగ్ని ఆ బోర్డు అంగీకరించాలి. ఆ బోర్డుకి అధ్యక్షులు ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆయన విధవా పునర్వివాహాలు చేశారు. యాక్చువల్గా మహిళా స్వావలంబన కోసం, మహిళా సాధికారత కోసం కష్టపడిన మహనీయుల్లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఒకళ్ళు. అయితే ఎందుకో పంతులు గారు ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేయడం ఒప్పుకోలేదు. అంత మహిళా పక్షపాతి అయిన కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈ పుస్తకంలో బూతుంది, బూతే పబ్లిష్ నిషేధం విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. రాధా సాంత్వనం వావిళ్ళ వారి సహాయంతో మళ్ళీ ముద్రణకు నోచుకుని పూర్తి అనువాదాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందించారో అమ్మ నాగరత్నమ్మ, బెంగళూరు నాగరత్నమ్మ. ఆ పుస్తకం నిషేధించబడింది తెలుగు రాష్ట్రాల్లో, తెలుగునాట. చాలా బాధపడింది అమ్మ. ఏం దీంట్లో ఒక మహిళ యొక్క ప్రేమని ఉన్నదున్నట్టుగా చెప్పాలి కదా అని అప్పుడు ఒక కోర్టుకి వెళ్ళింది ఆవిడ. కోర్టులో వీరేశలింగం గారి మీద కోర్టులో దావా వేసింది. చూడండి ఆవిడ యాక్టివిటీస్. కోర్టులో దావా వేసి అంతకుముందే వైజయంతి విలాసం ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేయడానికి ఒప్పుకున్నాడు వీరేశలింగం పంతులు గారు. అది పచ్చిబూతుల పుస్తకం అంట. అరే నా పుస్తకంలో ఉన్న బూత్ ఎంత, నువ్వు బూత్ అంటున్నావు, ఇది బూతే కాదు, ఇది రాధాకృష్ణుల మధ్య ఉండే ఒక శృంగారం, అనిర్వచనీయమైన శృంగారాన్ని నేను అచ్చ తెలుగులో చక్కగా వివరించడానికి ప్రయత్నం చేస్తే దాన్ని బూతని ముద్ర పెట్టి ఈ పుస్తకాన్ని మీరు ముద్రించకుండా చేసి పడేశారు. అదే వైజయంతి విలాసంలో ఎన్నో బూతులు ఉన్నాయి, ఒప్పుకున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటి, మీరు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. అప్పుడు వెంకటగిరి మహారాజు గారికి అమ్మ అంటే చాలా ఇష్టం. ఆయన కొంత సయోధ్య కుదర్చడానికి ట్రై చేశాడు. ఈ కోర్టు దావాలు జరుగుతున్నాయి, కొద్దిలో అమ్మ గెలిచిందో కూడా వీళ్ళు కూడా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసి మద్రాస్ రాష్ట్రానికి టంగుటూరు ప్రకాశం పంతులు గారు తెలుగువారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అమ్మ వెళ్ళి కలిసింది. అమ్మ ఎవరినైనా కలవగలదు. ఆ సాహసం వేరు, ఆ చొచ్చుకుపోయే విధానం వేరు. వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి పుస్తకాన్ని చూపించి చదివించి, వైజయంతి విలాసాన్ని చదివించి, ఆయన కూడా సాహిత్యం అంటే ఇష్టమైన మనిషి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు పానపరాగలు తిని ఉమ్మేసి ముఖ్యమంత్రులతో మనం ఏం చెప్పలేం, కానీ ఆయన అయితే చదివాడు, సాహిత్యవేత్త కాబట్టి. చదివి వెంటనే నిషేధాన్ని ఎత్తేస్తూ ఒక మాట అన్నాడు ప్రకాశం పంతులు గారు. ఒక మాట అన్నాడు, తెలుగు సాహిత్యం అనే ఒక ముత్యాల దండలోకి, ఒక అద్భుతమైన ముత్యాన్ని ఈరోజు నేను తీసుకొచ్చాను అన్నాడు ఈ పుస్తకం ద్వారా. తెలుగు సాహిత్యం అనే ఒక ముత్యాల దండలోకి ఒక కొత్త అందమైన అద్భుతమైన ముత్యాన్ని నేను తీసుకొచ్చాను అన్నారు ఈ పుస్తకం గురించి చెప్తూ. ఆ రకంగా అమ్మ ఆ పుస్తకాన్ని తేవడానికి పడిన కష్టాన్ని చూస్తే ఈరోజు నా ఆడపిల్లలు అందరూ ఎంత పోరాట పట్టుకుని నేర్చుకోవాలి అమ్మ దగ్గర నుంచి. ఇదంతా అమ్మ ఒక్కతే చేసింది, అవివాహితగా చేసింది. అమ్మ వాజ్ అన్మ్యారీడ్, ఆవిడ దేవదాసి. అంటే మగ తోడు లేకుండా ఏ అవసరం, ఏ తోడు అక్కర్లేదు, సాధించింది ఆవిడ. ఇప్పుడు 2 ఏళ్ళు పెళ్లి లేట్ తినేస్తుంటారు తల్లిదండ్రులు పిల్లల్ని. 28 ఏళ్ళు వచ్చి చంపేస్తాం కదా ఆడపిల్లల్ని. ఎంత సాహసం. అలాంటిది ఒకరోజు అమ్మకి మళ్ళీ ఒక కళ వచ్చింది. కళ్ళలో ఆవిడొక సందేశం వచ్చింది. నువ్వు రాముడు త్యాగరాజస్వామి, ఇంకా వాళ్ళిద్దరూ ఆవిడకి దేవుళ్ళే. నువ్వు ఒకసారి వెళ్ళి, ఇది 1951 సంవత్సరం, నువ్వు ఒకసారి వెళ్ళి వెంకటగిరి రాజా గారిని కలువు అని వచ్చింది. వెంటనే అమ్మ 1951లో తిరువయ్యూరులోనే ఉండేది. మళ్ళీ ఇంకెక్కడికి, ఇంకా మెడ్రాసు బెంగళూరు ఏం లేవు, తిరువయ్యూరు స్వామి దగ్గరే ఆరాధన, అక్కడే. డబ్బు కూడా ఇంకేం లేదు, అమ్మ డబ్బు కూడా అక్కర్లేదు ఆవిడకి, డబ్బు అవసరం లేదు, త్యజించేసింది. అంటే దేవదాసిగా మొదలైంది, ఒక రచయితగా, నృత్య కళాకారునిగా, సంగీత విదుషీమణిగా ఎదిగింది, అన్ని సంపదలు చూసింది, ఒక భోగిని అయిందంటారు ఆవిడ గురించి రాస్తూ. మళ్ళీ యోగిని అయింది, అన్ని త్యజించింది, డబ్బంతా త్యాగరాజ స్వామి వారి కోసం ఖర్చు పెట్టింది. ఆవిడకు కళ వచ్చింది. కళ వెంకటగిరి రాజా గారిని కలవమంటే 1951 సంవత్సరం వెంటనే వెంకటగిరి రాజా గారి దగ్గరికి వెళ్తే అక్కడ భగవాన్ సత్యసాయి బాబా వారిని కలవడం జరిగింది.
సత్యసాయిబాబా గారిలో ఓ. అమ్మకి రాముడు కనిపించాడు. ఈయన నా దైవం అని ఆ రోజు నుంచి బాబా గారిని మొక్కుకోవడం మొదలెట్టింది. తిరువాయూరు మళ్ళీ వెనక్కి వచ్చేసింది. 1952 సంవత్సరంలో అమ్మ తిరువాయూరులో త్యాగరాజస్వామి వారి ఆరాధనలో ఉంటూ త్యాగరాజస్వామి వారిని స్మరిస్తూ భగవాన్ సత్యసాయి బాబా వారిని మనసు నిండా నింపుకుంటూ ఆ రామజయం అనే ప్రాంగణంలోనే తన తుది శ్వాస విడిచిందమ్మ 1952లో 74 సంవత్సరాల వయసులో. సంపూర్ణ జీవితం, యుద్ధాలతో కూడిన జీవితం, స్త్రీవాద ధోరణుల్ని ప్రపంచానికి ఆ రోజుల్లోనే అందించిన జీవితం, మొట్టమొదటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన మహిళగా, దేవదాసి వ్యవస్థకి ఒక శాంక్టిటీ ఇచ్చిన ఒక మహిళగా, దేవదాసి అసోసియేషన్ స్టార్ట్ చేసిన మహిళగా, త్యాగరాజ ఆరాధనోత్సవాల్ని సెపరేట్ చేసి ఎవరైనా పాడొచ్చు, వ్యభిచార, దేవదాస, నిమ్న కులమా, అగ్రకులమా నాకు సంబంధం లేదు, నీకు సంగీతం నృత్యం వస్తే స్వామికి కైంకరించేమన్న మహిళగా నిండు జీవితాన్ని గడిపి ఒక యోగినిగా మారి సంపదలను త్యజించి త్యాగరాజస్వామి వారి స్మృతిలో వారిని మనసులో నింపుకొని మరణించిన ఆ మహనీయురాలకి ఈ చిన్న ఎపిసోడ్ ద్వారా మన ఇద్దరం మన నివాళులు అర్పిద్దామమ్మా. 1952 సంవత్సరంలో అమ్మ మరణించిన తర్వాత అమ్మ సమాధిని ప్రపంచమంతా భగవంతుడిగా భావించే, సంగీత ప్రియులందరూ చెవులు కోసుకుని ప్రాణాలు అర్పించే త్యాగరాజస్వామి వారి సమాధి పక్కనే అమ్మ సమాధి నిర్మించారు. ఇది అమ్మ సాధించిన ఘనత. థ్యాంక్ యూ అమ్మా.